హలో ఆల్, వెల్కమ్ టు చిన్ని స్టడీస్. ఈరోజు స్పెషల్ పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే ఫలూదా. ఫలూదా మిక్స్ ఇంట్లో లేకపోయినా చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని చాలా రకాల ఫలూదాలు ఉన్నాయి. కుల్ఫీ, డ్రై ఫ్రూట్స్, చాక్లెట్, ఇలా అవన్నీ మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను. ముందైతే దీన్ని ట్రై చేసి చూడండి. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా మనం రెండింటిని సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి సబ్జా గింజలు, రెండోది సేమియా. ముందుగా సేమియా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని దానిలో 1 గ్లాస్ వాటర్ని పోసుకోండి. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత దానిలో 1/4 కప్ సేమియాని వేసుకోండి. ఏదైనా పర్వాలేదు, ఫ్రైడ్, నాన్ ఫ్రైడ్, అలా ఏ బ్రాండ్ అయినా పర్వాలేదు. ఫలూదా తయారు చేసుకోవడానికి కార్న్ఫ్లోర్తో ఒక సేవ్ చేస్తారు, అది మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను. సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత ఆ వాటర్ అంతటిని మనం వడకట్టుకోవాల్సి ఉంటుంది. ఇలా వడకట్టుకోవటం వల్ల దీనిలో ఉన్న గంజంతా పోతుంది. సేమియా మొత్తం వడకట్టుకున్న తర్వాత ఆ సేమియాని ఇమీడియట్గా మనం కోల్డ్ వాటర్లోకి వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకోవటం వల్ల సేమియా అనేది ముద్దగా కాకుండా పొడి పొడిలాడుతూ వస్తుంది. దీన్ని ముందుగానే మనం తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. కాకపోతే ఎప్పుడూ సేమియా అనేది ఇలా వాటర్లోనే ఉండాలి. మనం ఎప్పుడైతే ఫలూదా చేసుకుంటున్నామో అప్పుడు మాత్రమే దీనిలో వాటర్ అంతటిని మనం వడకట్టుకోవాల్సి ఉంటుంది. అప్పుడు దాకా ఇలా వాటర్లో ఉంచి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు సబ్జా గింజలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. నేను 2 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజలు తీసుకున్నాను. దీనిలో కొద్దిగా వాటర్ని పోసుకుని కొంచెం సేపు నానబెట్టుకుంటున్నాను. ఇవి చాలా త్వరగా నానిపోతాయి. వీటిని కూడా మనం ముందుగానే తయారు చేసుకుని పెట్టుకోవచ్చు. సమ్మర్లో మనం ఈ సబ్జా గింజల వాటర్ తాగటం వల్ల మన బాడీలో ఉన్న వేడంతటిని తగ్గిస్తుంది. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు ఫలూదా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా గ్లాస్లోకి 2 టేబుల్ స్పూన్స్ కంటే కొంచెం ఎక్కువగా రోజ్ సిరప్ని వేసుకోండి. తర్వాత ముందుగా నానబెట్టుకున్నటువంటి సబ్జా గింజలను కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. పెద్ద గ్లాస్ అయితే ఎక్కువగా లేయర్స్ వస్తాయి. నాది చిన్న గ్లాస్ అవటం వలన ఒక లేయరే వచ్చింది. నేను 3 టేబుల్ స్పూన్స్ సబ్జా గింజల్ని వేసుకుంటున్నాను. తర్వాత సేమియాను కూడా దీనిలోకి యాడ్ చేసుకోండి. సేమియా వేసుకునేటప్పుడు దీనిలో వాటర్ అంతటిని మనం వడకట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా నేను 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అదే పెద్ద గ్లాస్ అయితే కనుక మళ్ళీ రోజ్ సిరప్, మళ్ళీ సబ్జా గింజలు, సేమియా వేసుకోవాలి. దీనిలో నేను స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ను కూడా యాడ్ చేస్తున్నాను. ఈ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియో చేశాను, అది మన ఛానల్లో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ వీడియో చూసేయండి. మరి దాని లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తర్వాత మనం దీనిలో స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని వేసుకోవాల్సి ఉంటుంది. 1 స్కూప్ స్ట్రాబెర్రీ ఐస్ క్రీమ్ని వేసుకుంటున్నాను. ఏ ఐస్ క్రీమ్ అయినా పర్వాలేదు, దీనికి స్ట్రాబెర్రీ అయితే బాగుంటుంది. తర్వాత గార్నిషింగ్ కోసం నేను ట్యూటీ ఫ్రూటీ, బాదం, వాల్నట్, కాజు ఇవి తీసుకున్నాను. ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు గార్నిషింగ్కి. తర్వాత 1 స్పూన్ రోజ్ సిరప్ని కూడా వేసి సర్వ్ చేసుకోవటమే. ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నా నుంచి వచ్చే న్యూ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.